जय बोलो गणेश महाराज के गणपति पप्पा ఇక్కడ ఉంటావు నువ్వు లోతుకుంటానా అరే నేను యాప్రాల్లో ఉంటా సో మా ఇంటికాడికి వీళ్ళు ఓన్లీ 10 minutes నమస్కారం ఫ్రెండ్స్ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను బబ్లూ సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసాను బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ బొప్ప విగ్రహాలు రెడీ చేస్తున్నారు సుమారు నెల రోజులు అయిపోయింది ఇక్కడికి వచ్చి సో ఒక్కొక్క విగ్రహం కూడా మీకు డీటెయిల్గా చూపిస్తా పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఈసారి స్పెషాలిటీ ఏంటంటే బ్యాలెన్సింగ్ వర్క్ అండ్ యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట సో స్కిప్ చేయకుండా లాస్ట్ షో చూడండి మన సనీబాయ్ షాలుబాయ్ ఇంకా సునీల్ బాయ్ ఉన్నారు సో లోపలికి వెళ్ళి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను థ్యాంక్ యూ గైస్ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ జై హింద్ నమస్కారం ఫ్రెండ్స్ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ మన బబ్లూ సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన ఎపిసోడ్ నెంబర్ 3 అండ్ లొకేషన్ వచ్చేసి ముంగట మనకైతే రామాలయం టెంపుల్ ఉంది కదా బాపు ఘాట్కి పక్కనే టెంపుల్ ఉందన్నమాట టెంపుల్ ఆపోజిట్లో వీళ్ళ వర్క్షాప్ ఉంది చాలా బ్యూటిఫుల్గా అయితే లిటప్ చేశారు ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 8:50 అవుతున్నది సో ఒక్కొక్క విగ్రహం అయితే చూసుకుందాం అండ్ భయ వాళ్ళు కూడా వచ్చారు భయ నమస్తే రామ్ రామ్ कैसे है भैया एकदम सुपर गणेश है ना पूरे मुंबई फिनिशिंग है या कहाँ से आए आप हम बेगम बाजार से आए ना ओके तो कुछ बुक करे इधर अब देखने आए ना ఓకే देखना है चलो मिलेंगे అన్న సో భయ వాళ్ళు వచ్చేసి ఫ్రమ్ బేగం బజార్ అంట అండ్ ఫ్రెండ్స్ మనము వర్క్షాప్ లోపలికి పోయే ముందు వీళ్ళు ఒక ఆఫీస్ సెటప్ కూడా చేశారు సో ఎవరైతే భక్తులు వస్తారో మీరు లోపల కూర్చొని కూడా నెగోషియేట్ చేసుకోవచ్చు సో బబ్లూ సింగ్ ఆర్ట్స్ బై సునీల్ సింగ్ సనీబాయ్ ఉన్నాడు అన్న అందరికీ నమస్తే బాగున్నారా అన్న భయ కస్టమర్సా లేదండి ఇది మా చడ్డీ ఫ్రెండ్స్ చెప్పాలంటే ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా యా అండ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా నేను చెప్పడం మర్చిపోయినా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే భయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అంట సో చెప్పాలన్నా ఎట్లా సెలబ్రేట్ చేసుకుర్రు అదే వర్క్ వల్ల సెలబ్రేట్ చేయలేకపోతే మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చిండ్రు ఇందాకనే వెళ్ళిపోయిండ్రు ఒక 15 members ఫ్రెండ్స్ వచ్చింది ఇక్కడే ఓకే సెలబ్రేట్ చేసాం సో ప్రస్తుతానికి కదా 4 ఉన్నారు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా కొంతమంది వర్క్ షాప్ నైస్ అండ్ అన్న షాలుబాయ్ ఇంకా సునీల్ బాయ్ వర్క్ షాప్ లో ఉన్నారు ఓకే సో చెప్పాలన్నా ఇక్కడ అన్ని మంచి డిజైన్స్ అయితే పెట్టినారు అవును మన లాస్ట్ టైం కూడా మీరు కొన్ని చూసారు కదా ఇది కొంచెం ఇంకా డిఫరెంట్ మోడల్ సో మేమేం చేస్తామంటే కస్టమర్ వచ్చినాక సర్టన్ మోడల్ వాళ్ళు అక్కడ చూసినాక ఆ మోడల్ ఎలా వస్తుంది దానికి కలరింగ్ ఎలా ఉంటది అవన్నీ చూపించడం నార్మల్ గా ఫోటోసే అయితే ప్రింట్ తీసి పెడతారు అనమాట బట్ మీరు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక బుక్లెట్ లెక్క తయారు చేశారు అవునండి చాలా भाई नमस्ते राम राम कैसे हो तो सुनील भाई कैसा लग रहा है इस बार 2024 में ये बार तो बहुत बढ़िया लग रहा है ओके अन्ना मार्केट में भी अच्छा रिस्पांस मिल रहा है अपने को ओके और भैया आपको भी हैप्पी फ्रेंडशिप डे थैंक यू भैया सो चलो भैया अंदर जाते हैं और वर्कशॉप के अंदर एक एक मूर्ति इन डिटेल देखते हैं ठीक అండ్ మన షాలుబాయ్ కూడా ఉన్నాడు షాలుబాయ్ మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే యా థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళ వర్క్షాప్కి వెళ్దాం అండ్ ఒక్కొక్క విగ్రహం అయితే డీటెయిల్గా చూద్దాం ఈ వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి థ్యాంక్ యూ గైస్ ఇక్కడ స్వామివారి విగ్రహాలకు కూడా వైట్ కలర్ అయితే వేసేసారు చూసుకోవచ్చు ఇక్కడ కచ్వా అంటే టాటాయిస్ పైన నించున్న వినాయకుడు వైట్ కలర్ అయితే వేసేసారు చాలా గ్లాసీ ఉన్నది అండ్ కొంచెం లోపలికి వెళ్తే బాడీ కలర్ కూడా స్టార్ట్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మన బంబం బోలే శివుడు అండ్ బ్యూటిఫుల్ ప్రభావల్ ఇక్కడ వచ్చేసి మనకు త్రిశూలం అట్లనే పైన వచ్చేసి నంది సో కాంబినేషన్ ఆఫ్ త్రిశూలం నంది అండ్ శివుడు అండ్ శివుని పైన శేషనాగ్ 5 పడగల పాము అండ్ మనకు ఎంట్రీ కాగానే ఇక్కడ మూషక్ మహారాజ్ పైన నుంచున్న వినాయకుడు యాక్షన్ పొజిషన్ ఇది వచ్చేసి 2022లో కేత్వాడేలో చాలా ఫేమస్ విగ్రహం అనమాట చిన్న పిల్లలు కూడా వచ్చారు హాయ్ చిన్న హౌ ఆర్ యూ బాగున్నావా ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు సెకండ్ క్లాసా ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయి విగ్రహాలు బాగున్నాయి ఎక్కడ ఉంటావు నువ్వు లోతుకుంటానా అరే నేను యాప్రాల్లో ఉంటా సో మా ఇంటికాడికి వీళ్ళు ఓన్లీ 10 minutes ఓకే నా వీడియోస్ చూస్తావు నువ్వు చూస్తావా ఓకే నైస్ మంచిది చదువుకోవాలి ఓకేనా సో తమిళనాడు కూడా వచ్చారు బాయ్ జై శ్రీ గణేష సో ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ లైటింగ్ అనమాట వర్క్షాప్లో అండ్ ఇంకా బప్పాలాడ్స్ వచ్చారు అని అందరికీ నమస్తే సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ ప్రభావాలు చూపించిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రభావాల్ ఇన్ బబ్లూ సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో అండ్ స్వామివారికి సంబంధించిన బాడీ కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్ టోన్స్లో ఉన్నాయి అన్న ఈసారి కొంచెం లైట్ అనిపిస్తుంది ఇక్కడ లైట్ కలర్స్ పెట్టారు అన్న ఈసారి అవును లైట్ కలర్స్ పెట్టాము కొంచెం యూనిక్ గా ఉంటది మన దగ్గర ఓకే సో ఎప్పుడు స్టార్ట్ అయిందన్న పెయింటింగ్ వర్క్ 2-3 days అయింది 2-3 days ఓకే ఈసారి కొత్త కాన్సెప్ట్ అన్న ప్రభావాలు అవును చాలా డిఫరెన్స్ ఉంటాయి మీకు ఇంకా 2-3 days లో ఇంకా చాలా డిఫరెన్స్ కనిపించేస్తుంది నైస్ సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే వర్క్ అయితే నడుస్తున్నది ప్రభావాలు కూడా కొంచెం హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈసారి వీళ్ళు స్వామివారికి వచ్చేసి ఏదైతే బాడీ కలర్ ఉందో కొంచెం లైట్ ఫినిషింగ్ ఇచ్చారు అనమాట కొంచెం ముందుకెళ్తే ఇంకో కొంచెం డిఫరెంట్ బాడీ కలర్ సో చెప్పాలి భయ్ ఎప్పటివరకు కంప్లీట్ పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ 2-3 days లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది 2-3 days ఓకే సో ఎంతమంది వచ్చారన్న టీమ్
చాలా మంది ఉన్న టీమ్ లో అయితే ఓకే 6-7 మెంబర్స్ అయితే ఓన్లీ పెయింటింగ్ టీమ్. ఓకే, కొంచెం ముందుకు వెళ్దాం. సో భయ ఇక్కడ చెప్పాలి, ఈ కలర్ డిఫరెంట్ అనిపిస్తున్నది అంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తారా? అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. ఓకే, ఫైనల్ అవుట్పుట్ కాదు, జస్ట్ మనం పెయింటింగ్ చేసేటప్పుడు అన్ని ట్రయల్ చేస్తాం కదా, చెక్ అట్లా. ఓకే ఓకే. సో ఎట్లుందన్న ఇక్కడ చెప్పండి అన్న, ఇక్కడ ఇది న్యూ డిజైన్. సో ఇక్కడ చూసుకోవచ్చు గజరాజ్ అనమాట. ఒక్క సైడ్ వచ్చేసి మనకు హార్స్ వచ్చింది అండ్ ఇంకో సైడ్ వచ్చేసి మనకు ఎలిఫెంట్ అనమాట. ఇది కూడా కొత్త డిజైన్, వేరే వేరే డిజైన్స్ కూర్చున్నట్టు. ఓకే నైస్. సో ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి, ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. అండ్ లాస్ట్ టైం కూడా చెప్పినుండే అన్న వాళ్ళ దగ్గర ఏవైతే తొండాలు ఉన్నాయి అంటే సూండ్ డిఫరెంట్ పొజిషన్లో ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం తిప్పి ఉందన్నమాట. సో చెప్పాలా భయ్య, ఇంకా టోటల్ ఎంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు మన దగ్గర ఈసారి? మన దగ్గర అంతా టోటల్ టీమ్ వచ్చేసి అరౌండ్ 20 to 25 మెంబర్స్ ఉన్నారు. నియర్ అబౌట్ 25 మెంబర్స్. ఓకే చలో కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ కూడా మనకైతే గజరాజ్ ఇంకా ఫిక్సింగ్ అయితే నడుస్తున్నది. ఓకే, సో ప్యారలల్ గా భయ్య వాళ్ళ దగ్గర కాస్టింగ్ వర్క్ అయిపోయిందా? కాస్టింగ్ వర్క్ మొత్తం కంప్లీట్. ఓకే, సో భయ్య వాళ్ళ దగ్గర కాస్టింగ్ వర్క్ అయితే అయిపోయింది. కొన్ని విగ్రహాలకు జాయింటింగ్ వర్క్ నడుస్తుంది, కొంతమంది టీం అయితే ఫినిషింగ్ వర్క్ చేస్తారు. ప్యారలల్ గా మనకు పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో షేడింగ్ అన్న, షేడింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? షేడింగ్ ఇంకో 2 days లో స్టార్ట్ అయిపోతుంది. అనదర్ 2 days. నెక్స్ట్ 4-5 days లో మొత్తం పెయింటింగ్ కూడా కంప్లీట్. ఓకే, సో ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకు ఫినిషింగ్ అయిపోయిందా? ఫినిషింగ్ అయిపోయింది. ఓకే, దీనికి బాక్స్ పెట్టడము, ఓకే అవన్నీ చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి. సో ఇది చెప్పాలన్నా, మామూలుగా మనం ఎక్కడ పోయినా కానీ ఏదైతే ఫస్ట్ కోట్ వేస్తారు కదా నార్మల్ గా డల్ ఉంటది, ఇట్లా గ్లాసీ చేయడానికి కారణం? సో వైట్ మనం పెట్టినాక గ్లాసీ వస్తుంది కదా. ఓకే, పిఓపి దాన్ని కొంచెం పీల్చుకుంటది. ఓకే ఓకే అన్న. వీళ్ళైతే లైన్ గా అరేంజ్ చేసుకురు అన్న. ఈ లైన్ లో ఏ హైట్ నుంచి ఏ హైట్ లో ఉన్నాయి అన్న విగ్రహాలు? ఈ ఫస్ట్ లైన్ లో 12 to 14 feet. ఓకే, సో నెక్స్ట్ లైన్కి వెళ్దాం. ఈసారి మనకైతే యూనిక్ విగ్రహాలు కూడా ఉన్నాయి. మీరు స్కిప్ చేయకుండా అయితే లాస్ట్లో చూడండి, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ పర్టికులర్ వీడియో. సో చెప్పాలని ఇక్కడ సిట్టింగ్ పోజ్ లో ఇది యాజ్ పర్ స్కెచ్ లేకపోతే యాజ్ పర్ ఆర్డర్ అన్న? ఇది ఓన్ కస్టమైజ్. ఇంతకు ముందు వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పాం కదా. యా, సొంత కస్టమైజ్ చేసేసి కొన్ని ఐడియాస్ తో పికప్ చేసుకుని అటు ఇటుగా మనం ఓన్ కస్టమైజ్ చేసాం. ఓకే, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బాడీ ఇన్ బబ్లు సింగ్ ఆర్ట్స్. సో స్వామివారి ఫింగర్స్ కూడా చూసుకోవచ్చు, బ్యూటిఫుల్ ఫినిషింగ్. ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్ళినట్టయితే మనకు బ్యాలెన్సింగ్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఒక్కసారి అయితే ఈ లైన్ చూసుకుందాం. సో భయ్యా, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్ అనిపిస్తుంది నాకు. ఇట్లాంటి అవుట్పుట్ అయితే ఎక్కడ చూడలేదు. ఇక్కడ ఏ డిజైన్ అన్న? శివుడు కాన్సెప్ట్. ఓకే, సో శివుని కాన్సెప్ట్లో అయితే ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే రెడీ చేస్తున్నారు. అండ్ మంచి 6 pack బాడీ. మామూలుగా ఎక్కడ పోయినా కానీ పామ్ అనేది మెడల్ ఉంటుంది, బట్ ఇక్కడ డిఫరెంట్ గా ఇచ్చారన్న. సో ఈ థాట్ వరకు వచ్చింది. థాట్ అదే చెప్పాను కదా, సేమ్ కస్టమైజ్ చేసేసి ప్రతి ఒక్క డిజైన్ మీద మేము చాలా వర్క్ చేసేసి కస్టమైజ్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో అన్న ఇక్కడ మనకు మోకాళ్ళ దగ్గర కూడా ఒక ఫేసెస్ వచ్చినాయి. ఇవేంటివి మరి? దయ్యాల ఫేస్లు ఉంటాయి. ఓకే, కొంచెం ఓకే ఓకే. సో చూసుకోవచ్చు ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి కదా. సో ఇక్కడ కొంచెం లైక్ డీమన్ ఫేస్ అయితే ఇచ్చారనమాట, బ్యూటిఫుల్. అట్లనే చేలలో కూడా మనకైతే నాగం పాములు ఉన్నాయి. స్వామివారి మెడ కాకుండా ఎట్లయితే రొటీన్గా ఉంటుందో కాన్సెప్ట్, అది కాకుండా కొత్త కాన్సెప్ట్లో కాళ్ళ పైన కూడా ఒక ఫెరోషియస్ పామ్ అవుతుంది అనమాట. అట్లనే 2 చేల పైన కూడా పాములు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వైడ్ యాంగిల్లో చూసుకుందాం. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అండ్ ఒక యూనిక్ ఐడల్ ఇన్ బబ్లు సింగ్ ఆర్ట్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవన్నీ ఇక్కడ సిట్టింగ్ పోజ్లో వినాయకుని విగ్రహాలు అనమాట. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ ఆల్ మనకైతే ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది. జస్ట్ హ్యాండ్స్ జాయిన్ చేయాలి. చూస్తున్నారు కదా ది బిగ్గెస్ట్ ఐడల్స్. అండ్ మీకైతే డిస్క్రిప్షన్లో నేను భయ్య వాళ్ళ నంబర్స్ కూడా పెడతా, అట్లనే కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేస్తా. మనకు లొకేషన్ వచ్చేసి బాపుఘాట్ లంగారోస్ దగ్గర రామాలయం టెంపుల్ ఆపోజిట్లో వీళ్ళ వర్క్షాప్ ఉంది. రోడ్ నుంచి అయితే ఈజీగా కనిపిస్తుంది. సో చలో భయ్, ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్ళి మనం బ్యాలెన్సింగ్ వర్క్ కూడా చూసుకుందాం. డమరుకం ఆల్రెడీ మనం ఇవన్నీ చూసుకున్నాం. ఈ విగ్రహాలకైతే ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది. అట్లనే ఇక్కడ కూడా మనకు స్టాండింగ్ పోజు. ఈ విగ్రహాలకు కూడా ఆల్మోస్ట్ ఆల్ 100% ఫినిషింగ్ వర్క్ అయిపోయింది అనమాట. అండ్ అఖిల్ చందన్ వాడి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ అయితే వచ్చింది. సో స్పేస్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట, దానివల్ల మనకైతే కొంచెం షూట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. చాలా పెరిగినాయి లాస్ట్ టైం కంటే ఇప్పుడు రావడంలో, అందుగురించి స్పేస్ తక్కువ కనిపిస్తుంది. అవునవునన్న, యా. సో భయ వాళ్ళైతే అందరు ఇక్కడ వచ్చారు అన్న. అందరికీ నమస్తే. నమస్తే, జై శ్రీ గణేష. సో ఫ్రెండ్స్, మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో చాలా విగ్రహాలు స్టాండింగ్ అంటే బ్యాలెన్సింగ్ పొజిషన్లో కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మన బప్ప వచ్చేసి శంఖం పైన నుంచున్నాడు, బ్యూటిఫుల్ డిజైన్. అండ్ స్పెషల్ మోడల్స్ ఉన్నాయి అన్నాడు మన షాలుబాయ్, అవి కూడా చూసుకుందాం. ఇక్కడ లోటస్ పైన నాట్యం వేస్తున్నాడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా అర్లీ స్టేజ్లో ఉండే. నేను చూసిన విగ్రహాలల్లా ది బెస్ట్ క్రొకోడైల్. సో ఇక్కడ వచ్చేసి మనకు సో క్రొకోడైల్ చూడవచ్చు. ఇక్కడ మగర్ మచ్, సో ముసలి అంటారు అనమాట తెలుగులో, అండ్ ఇంగ్లీష్లో క్రొకోడైల్. సో చాలా బ్యూటిఫుల్ డీటెయిలింగ్. ఇక్కడ మన క్రొకోడైల్ది దంతాలు చూసుకోవచ్చు,
చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అట్లనే స్కిన్ పైన కూడా బ్యూటిఫుల్ వర్క్ అయితే ఇచ్చారు. ఎంత ఉంటుందన్న హైట్? సో 20 feet హైట్, వన్ ఆఫ్ ది యూనిక్ ఐడల్ ఇన్ బబ్లు సింగ్ ఆర్ట్స్. అన్న ఇక్కడ ఏం నడుస్తుందన్న? వర్షం వల్ల కొంచెం డ్రై అప్ చేస్తున్నారా? ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ వన్ ఆఫ్ ది టాలెస్ట్ విగ్రహం అనమాట. అండ్ కింద చూసుకున్నట్టయితే కొంచెం కృష్ణులే కనిపిస్తున్నానా? హనుమాన్జీ చేంజ్ అవుతుందా ప్యాటర్న్? ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు బజరంగ్ బలి. అండ్ బజరంగ్ బలి అంటే వెనకాల రాముడు ఉంటాడు. ఓకే. సో పైన ఓకే. సో పైన వచ్చేసి మనకు రాముని రూపంలో ఉండనమాట వినాయకుడు. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మౌంటైన్స్, కొండలు వస్తాయి. మధ్యలో వస్తుందా? ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు మౌంటైన్స్ వస్తాయంట. ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. అండ్ బై క్రొకడైల్ బుక్ అయిపోయిందా? ఓకే. ఎక్కడికి వెళ్తుంది? మోతీనగర్. ఓకే. నైస్ నైస్. ఓకే. అండ్ యాక్చువల్ గా మన బప్పా లవర్స్ అంటే భక్తులు వచ్చారు, కస్టమర్స్, మన ఫాలోవర్స్ కూడా ఉన్నారు అన్నమాట ఇక్కడ అందరూ. సో అన్న నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు అన్న? మీరాలం మండి. నైస్ నైస్. సో భయ వాళ్ళు వచ్చేసి ఫ్రమ్ మీరాలం మండి, గరుడ గణేష్. సో మీరాలం అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఉంది అమ్మవారిది. అండ్ ఇక్కడ మనకు మీడియం సైజ్ లో వినాయకులు ఉన్నాయి అనమాట. అన్న అందరికి నమస్తే. జయబల గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి. ఎక్కడి నుంచి వచ్చారన్న? బాబుల్ రెడ్డి నగర్, ఆరాంగఢ్. ఓకే ఓకే. హ్యాపీ వినాయక చవితి ఇన్ అడ్వాన్స్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. యా, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. యా. సో ఇంకా ఇక్కడ అయితే మనకు జాయింటింగ్ వర్క్ నడుస్తున్నది. ఓకే ఓకే. సో కింద వచ్చేసి మనకు లోటస్ వస్తుందంట, మౌలి అంటే మన విఠల్ మహారాజ్ రూపంలో. సో చాలా ప్రొఫెషనల్ అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే ఇక్కడ ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కావద్దనేసి మ్యాక్సిమం టు మ్యాక్సిమం అన్ని వాళ్ళకైతే కావాల్సిన ఎక్విప్మెంట్స్ అయితే ఇస్తారు అనమాట. సో ఇక్కడ కూడా స్టాండింగ్ పోజ్ లో వినాయకుడు. అండ్ ఇదే డిజైన్ అన్న హార్సెస్. సో కింద వచ్చేసి మనకు హార్సెస్ వస్తాయంట. ఇక్కడ కమలం పువ్వు పైన నాట్యం వేస్తున్న వినాయకుడు. అండ్ భయ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే ఓకే. నైస్ నైస్. ఆల్రెడీ మనం డాల్ఫిన్ పైన ఉన్న వినాయకుడు చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిష్ పైన. సో ఫిష్ పైన నాట్యం వేస్తున్న వినాయకుడు. సో ఎక్కడ పోతుంది భయ్య? అల్వాలా. ఓకే నైస్ నైస్. సో భయ వాళ్ళు అయితే అల్వాల్ నుంచి వచ్చారు. సో మా మండల్ అనమాట, లోతుకుంటా. నైస్. అల్వాల్ లోతుకుంటా అంటే మా ఇంటి దగ్గర ఓన్లీ 5 kilometers. నైస్. సో ఫ్రెండ్స్ మామూలు ఎక్కడ పోయినా కానీ శంఖం అనేది చిన్న ఉంటుంది అనమాట. బట్ వీళ్ళు కొంచెం రీడిజైనింగ్, రీమోడిఫికేషన్ చేసి శంఖం కూడా పెద్ద చేశారు. సో వైడ్ యాంగిల్ లో చూసుకోవచ్చు ఇక్కడ. నైస్ డిజైన్. అండ్ ఆల్రెడీ డాల్ఫిన్ అయితే చూసినాం. ఇప్పటి వరకు ఇట్లాంటి డిజైన్లు అయితే ఎవరు ఇంకా చేయలేదు. సో డాల్ఫిన్ పైన నుంచున్న వినాయకుడు. నైస్. వన్స్ అగైన్ హాయ్. సో ఈ రోజు డేట్ వచ్చేసి 4th August అన్న. అండ్ ఫెస్టివల్ వచ్చేసి మనకు 7th ఉంది. ఇంకా ఎన్ని రోజుల వరకు అయితే మన బప్పా లవర్స్ వచ్చి యాజ్ పర్ స్కెచ్ ఆర్డర్ ఇవ్వచ్చు? మాక్సిమం 3 days. ఓకే. సో క్లోజ్ టు ఎన్ని విగ్రహాలు ఈసారి చేస్తారన్నా మన వర్క్ షాప్ లో? టోటల్ 80 to 90. నైస్. ఓకే ఓకే. అండ్ అన్న స్మాల్ సైజ్ లో ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? 8 feet నుంచి స్టార్ట్. ఓకే. ఎందుకంటే చాలా మంది ఏమంటున్నారు అంటే మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఫాలోవర్స్ కూడా అన్ని పెద్ద విగ్రహాలు ఉన్నాయి, 14, 16, 18, 20. సో చాలా మంది 8 feet లో 10 feet లో కూడా అడుగుతారు అనమాట. ఓకే. 8 feet లో మనకు బ్యాలెన్సింగ్ ఉంది, కూర్చున్న మోడల్స్ ఉన్నాయి. ఓకే. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మామూలు ఎక్కడ పోయినా కానీ మనకు సిట్టింగ్ పోజులు ఉంటాయి. బట్ భయ్య వాళ్ళ దగ్గర స్పెషాలిటీ వచ్చేసి బ్యాలెన్సింగ్ వర్క్. అండ్ అన్న కుందన్ వర్క్ ఈసారి ఉందా విగ్రహాలకు? కుందన్ వర్క్ లేదు, యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్. ఎలా ఉంటుంది అట్లా. ఓకే. సో కంప్లీట్ పెయింటింగ్ వర్క్ ఎప్పటి వరకు అయిపోతుంది అన్న? 15th August. అండ్ పంచా మాక్సిమం 20 వరకు మొత్తం గణపతిలన్నీ రెడీ ఉంటాయి. మొత్తం రెడీ టు డెలివరీ. ఓకే. సో 10-12 days లో మొత్తం రెడీ టు డెలివరీ. ఓకే. ఒక 2 వారాలు అయిపోయిందంటే మనకి ఇక్కడ లుక్ అనేది మారిపోతుంది. ఓకే. సో భయ్య ప్రైస్ తీసేసి కూడా మంచిగా క్లియర్ గా వీడియో తీసాం అన్ని. ఎందుకంటే పని అయిపోయినాక అన్ని ఇప్పుడు ఏదైతే మనకు గోవా కట్టినాం కదా ఇవన్నీ, ఓకే, అవన్నీ అదని తీసేయచ్చు. ఓకే. సో భయ్య అందరు అడిగేది ప్రైజెస్. సో ప్రైజెస్ మధ్య ఎట్లుంటాయి? కస్టమర్ కి చాలా ఇప్పుడు కస్టమైజ్ పీసెస్ మీరు చూసింది కదా. ఓకే. సో ప్రైసెస్ అనేది ఆన్లైన్ చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే. ఇక్కడ వచ్చేసి మా రిక్వెస్ట్ ఏంటిదంటే ఫోన్ లో అడగడం కంటే విగ్రహాలు అవైలబిలిటీ అడగొచ్చు. సో ఇప్పుడు మీకు ఉన్న ఫొటోస్ చూసేసి ఓకే అవైలబిలిటీ తెలుసుకోవచ్చు. ఓకే. నచ్చిన ప్లేస్ రండి, షూర్ గా కూర్చొని మాట్లాడండి. మా బెస్ట్ ఆఫర్ ఇస్తాం అండ్ 100% మీకు అది నచ్చుతుంది. ఓకే అన్న. లాస్ట్ టైం మీరు సోలాపూర్ విగ్రహాలు కూడా చేశారు, ధూల్పేట్ విగ్రహాలు కూడా చేశారు. సో ఈసారి ఏమైనా ఉందా ఛాన్సెస్? లేదండి, టోటలీ ముంబై. సో ఈసారి టోటల్ ముంబై. ఓకే. సో బబ్లు సింగ్ ఆర్ట్స్ అంటే ముంబై ఐడల్స్. ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫేమస్ ఐడల్స్ ఏవైతే మనకు ముంబైలో ఉండే లాస్ట్ బిఫోర్ ఇయర్ అవన్నీ మీరు కొంచెం రీడిజైనింగ్ చేస్తున్నారు, రీమోడలింగ్ చేసాం. ఓకే. చాలా బాగుంది అన్న. మీ షెడ్ కూడా నీట్ గా ఉన్నది.
అండ్ వర్క్ ఈజ్ ఆల్సో వెరీ ప్రొఫెషనల్. వన్ మోర్ పాయింట్ నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. వి హావ్ ఇనఫ్ పార్కింగ్ స్పేస్. ఓకే, మీకు 100 కార్లు తెచ్చిన 30-40 టిప్పర్ లారీ తీసుకొచ్చేసిన ఓకే ట్రాఫిక్ అనేది ఇబ్బంది ఉండదు ఇక్కడ. యా ఓకే. సో మేజర్ పాయింట్స్ ఇక్కడ మా స్ట్రెంగ్త్ అని మేము చెప్పుకోవచ్చు ఏంటంటే ట్రాఫిక్ అనేది మీకు 0% ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గర ఉన్నది. చాలా దగ్గర. యా, సో చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకు అప్పా జంక్షన్ ఇక్కడ నుంచి ఓన్లీ 10 minutes డ్రైవ్ అనమాట. అండ్ ముంగట వచ్చేసి మనకు బాపుఘాట్ పక్కన రామాలయం టెంపుల్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఆ టెంపుల్ ఆపోజిట్లోనే మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. సో భయ్య, ఫైనల్లీ మీరు ఏం చెప్దాం అనుకుంటారు మన బప్ప లవర్స్కి? అందరూ రండి, పర్సనల్గా విజిట్ చేయండి. వీడియోలో చూడడం కంటే ఇంకొంచెం బెటర్గానే అవుట్పుట్ ఉంటుంది మీకు షూర్గా. ఎందుకంటే కొన్ని ఇప్పుడు మీరు చూసినట్టు కర్రలు అవన్నీ అడ్డంగా వచ్చింది కాబట్టి సో క్లారిటీ కొంచెం మీకు ఇంకా కనిపించకపోవచ్చు కొన్నిసార్లు వీడియోలో. ఇక్కడ వస్తే యూ విల్ బి డబల్ సాటిస్ఫైడ్ వీడియోలో చూస్తున్నాను కంటే. సో ఇక్కడ ఇది యాజ్ పర్ స్కెచా? లేదు, కస్టమైజ్ చేసేది కొన్ని ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి కదా మన దగ్గర. ఓకే, ప్రీ ఆర్డర్స్ ఉన్న ఐరన్ ఫ్రేమింగ్స్. ఓకే, సో భయ్య వాళ్ళు కూడా మాక్సిమం ఎల్ యాంగిలే వాడుతారు అనమాట ఫర్ మాక్సిమం స్ట్రెంగ్త్. ఒకటే కాకుండా మనం 4 sides నుంచి హెవీ యాంగిల్ మెటీరియల్స్ పెట్టాము ఇక్కడ. ఓకే, సో బుకింగ్స్ ఎట్లా నడుస్తున్నాయి అన్న? పర్వాలేదు, బాగుందండి ఇప్పుడు. ఓకే, సో ఏమైనా అవుట్ స్టేషన్ వాళ్ళు కూడా వస్తున్నారా? అవును, మాకు ఏంటిదంటే ఆంధ్ర కాకుండా బెంగళూరు నుంచి కూడా చాలా కాల్స్ వచ్చినాయి. వావ్, నైస్. కన్వర్ట్ కూడా అయింది యాక్చువల్లీ. నైస్. ఓకే, సో కలుద్దాం అన్న. థ్యాంక్స్ అ లాట్. అండ్ 15th August వరకు మన ఐడల్స్ అన్ని బుక్ అయిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ది ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ బబ్లు సింగ్ ఆర్ట్స్. ఇంకో 8-10 days లో అవన్నీ చూడొచ్చు. యా, సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మన సనీ భాయ్ అంటే షాలు భాయ్ వాళ్ళ అన్న అనమాట. ఆల్రెడీ వర్క్ అయితే చాలా ఫాస్ట్ పేస్లో ఇక్కడ నడుస్తున్నది. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ జాయింటింగ్ వర్క్ నడుస్తున్నాడు, బట్ ఇప్పుడు యూనిక్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ చూసారు. క్రొకడైల్ గణేష్, అట్లనే శివుడు కాలు పైన పాము, చేలకు కూడా పాము, ప్లస్ ఫిష్ గణేష్, డాల్ఫిన్ గణేష్, శంఖం పైన ఉన్న వినాయకుడు, ఇవన్నీ యూనిక్ అనమాట. డమరుకం పైన అందరూ ఒకసారి వన్స్ అగైన్ జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి పప్ప. సో భయ్య వాళ్ళు అయితే నెగోషియేట్ చేస్తున్నారు, మీరందరూ ఫిష్ గణేష్ తీసుకోవాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను. యా, తప్పకుండా వస్తా. సో ఇది ఫ్రెండ్స్ మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. మళ్ళీ మనం ఒక 10 to 12 days తర్వాత వద్దాం. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. మంచి బప్పా మేకింగ్ బ్లాగ్స్ కూడా మా ఛానల్లో వస్తాయి. జై శ్రీరామ్, జై శ్రీ గణేష, జై హింద్.